తాళ్లరేవు మండలంలో ఈ రోజు జరగవలసిన సర్వసభ్య సమావేశానికి మండల వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు హాజరు కాకుండా సమావేశాన్ని బహిష్కరించారు. మండల ఎంపీపీ రాయుడు సునీత పరిసర ప్రాంత గ్రామాలకు వచ్చిన అభివృద్ధి నిధులను పడవల, కొరంగి గ్రామ పంచాయతీలకు వినియోగించడంపై ఎంపీటీసీ సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమకు 3 సంవత్సరాల నుండి గౌరవ వేతనం ఇప్పటి వరకు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ అండదండలు చూసుకుని ప్రోటోకాల్ పాటించడం లేదని వారు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీ సభ్యులందరూ కూడా బహిష్కరించడం జరిగింది. దానికి కారణం ముఖ్యంగా 24 మంది ఎంపీటీసీలకి సమానంగా పంచుకుని 3 సంవత్సరాలుగా మాకు రావాల్సిన గౌరవ వేతనాలు కూడా రావడం లేదు. సమావేశానికి ముందే ఫండ్స్ ఎంత ఉన్నాయి, ఈ ఎంపీటీసీ బదులు వర్కులు పెట్టుకోండి గత ఎంపీటీ కూడా అందరూ కూడా మాకు తెలియజేసేవారు. ఎజెండా ప్రిపేర్ చేయకుండానే మాకు చెప్పి మా యొక్క సజెషన్ తీసుకుని ఎజెండా పెట్టేవారు. మా గ్రామంలో ఏ వర్క్లు 23 మంది ఎంపీటీసీలు కూడా మేము నష్టపోతున్నాం. దానివల్ల మేము అందరం కూడా ఐక్యంగా ఫండ్స్ అన్నీ కూడా మండలానికి సంబంధించిన 15 ఫైనాన్స్ కానీ జనరల్ ఫండ్ కానీ మా అందరికి కూడా సమానంగా పంచే వరకు మేము ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ద్వారా కూడా మాకు రావాల్సిన గౌరవ వేతనాలు కూడా మాకు రావాలని మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఎంపీటీసీలందరికీ సమానంగా పనిచేయాలని ఇప్పుడు సీనియర్ ఎంపీటీసీలు చెప్పడం జరుగుతుందండి. అందరికీ సమానంగానే మండలంలో ఎన్ని నిధులు ఉంటే అన్ని నిధులు వారి ఎంపీటీసీల్లో వారి యొక్క ఎక్కడ పెట్టాలి వారు అని ఎంపీటీసీకి సజెషన్ ఎలాగైతే గతంలో ఇచ్చేవారో ఇప్పుడు అదే సజెషన్ తీసుకుని ఆ నిధులను ఖర్చు పెట్టాలనేది మా యొక్క ఏకాభిప్రాయం. ముఖ్యంగా తర్వాత గౌరవ వేతనాల విషయంలో కూడా వీళ్ళు ఎక్కడ మాట్లాడలేదు, అది కూడా ఒకటి ఉందండి. ఇవి లోపాలన్నీ సరిదిద్దుకోవాలని మేము ఈ రోజు మీటింగ్ అనేది బాయ్కాట్ చేయడం జరిగిందండి. అది మా వైస్ ఎంపీపీ గారు మా తర్వాత ఇద్దరు తీర్మానం మేరకే మా వైస్ ఎంపీపీలు ఇద్దరు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము ఎంపీటీసీలు అందరుగా ఏకపక్షంగా ఏకీభవించి వారి బాటల మీద నడవడానికి అందరూ నిర్ణయించుకున్నామండి. అందరికీ నమస్కారం. మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీ సభ్యులందరూ కూడా బహిష్కరించడం జరిగింది. దానికి కారణం ముఖ్యంగా 24 మంది ఎంపీటీసీలకి సమానంగా పంచుకుని తాళ్లరేవు మండలం దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్